కేవలం విపక్షాలను తిట్టడం కోసమో లేకుంటే గతంలో అపోజిషన్ ఉన్నప్పుడు మాట్లాడినట్టుగానో ఈరోజు మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా మీరు 11 నెలల్లో ఏం చేసారో చెప్పండి. 11 నెలల్లో మీరు సాధించింది ఏందో చెప్పండి. 11 నెలల్లో ఈ రాష్ట్రం ఏ రకంగా నష్టపోయిందో మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు 11 నెలల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కానీ అడ్మినిస్ట్రేషన్ని కానీ విచ్ఛిన్నం చేసి ఈరోజు ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు, రైతుల హామీలు అయితేనేమి, విద్యార్థుల హామీలు అయితేనేమి, యువతకు ఇచ్చిన హామీలు అయితేనేమి, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, విద్యార్థులకు ఇచ్చిన హామీలు అయితేనేమి, రైతు కూలీలకు ఇచ్చిన హామీలు అయితేనేమి, మీరు ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చని ఒక అసమర్థుడిగా ఈరోజు ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి ఎగవేతల ముఖ్యమంత్రిగా పేరు చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎగవేతల ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలు ఎగవేసినటువంటి విజయోత్సవాలు చేసుకుంటే, ఎగవేతల విజయోత్సవాలు చేసుకుంటే ప్రజలు హర్షిస్తారు. కానీ మీరు నిజంగా కూడా ఈరోజు ఈ రకమైనటువంటి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి విజయోత్సవ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తాను. అమలుకు నోచుకోలేని అలవికాన్ని హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క హామీ 420 హామీలు పక్కన పెడితే 6 గ్యారంటీల మీద ఎంతో గొప్పగా చెప్పుకున్నావు కదా. 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అన్న పూర్తి చేసామని అడుగుతున్నావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికోసం అంటూ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుంటేవి. ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం ఈ 6 గ్యారంటీల మీద పెడితివి. నువ్వు మొదటి సంతకం 6 గ్యారంటీల మీద పెట్టి ఆ రోజు క్యాబినెట్లో నిర్ణయించి మీరు దీనికి చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినావు కదా. సంవత్సరం గడుస్తున్న చట్టబద్ధత కూడా ఇవ్వలేనటువంటి అసమర్థుడు కాదా నువ్వు? ఈరోజు ఒక్క గ్యారంటీ అయిన 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేనటువంటి అసమర్థుడిగా మిగిలిపోలేదా నువ్వు? ఈరోజు 6 గ్యారంటీలు అమలు చేయలేక 420 హామీలు అమలు చేయలేక పూర్తిగా అసమర్థుడిగా మిగిలిపోయిన ముఖ్యమంత్రి గారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది తెలియజేస్తా ఉన్నాను. ఏం ఉరగబెట్టారని చెప్పి ఈ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు, ఏం మెలగబెట్టినారని చెప్పేసి, ఏం పొడిచినారని చెప్పేసి విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలే, 420 హామీలు నెరవేర్చలేదు, 6 గ్యారంటీలు అమలు చేయలేదు, చట్టబద్ధత కల్పించలేదు. మరి దానికోసమే విజయోత్సవాలు చేస్తున్నారా? ప్రజల్ని మోసం చేసినాం, మోసపూరిత హామీలు ఇచ్చినాం కాబట్టే మేము విజయోత్సవాలు, మోసం చేసినందుకు మేము విజయోత్సవాలు చేసుకుంటున్నాం అని చెప్పేసి మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారా? ప్రజలకు వంచన చేసినటువంటి వంచనోత్సవాలు చేసుకోవాలి మీరు. అంతేకాదు మీ నాయకులైతే ఏకంగా 6 గ్యారంటీల మీద చట్టబద్ధత కోసం బాండ్లు రిలీజ్ చేసుకున్నారు. ఎన్నికల్లో బాండ్లు ఇచ్చి మరి మేము చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బాండ్లు కూడా ఇచ్చుకొని మీరు ఎన్నికల్లో పోయింది కదా. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు వెళ్ళే ముఖం లేదు, ప్రజల్లోకి వెళ్ళేటువంటి లేక నిర్బంధమైనటువంటి పాలన, పోలీసులు అడ్డం పెట్టేసుకొని నిర్బంధించినటువంటి పాలనతో డబ్బులు ఇచ్చి నలుగురిని జమ చేసుకొని ఒక విజయోత్సవ సభ చేసేసి విజయోత్సవ చేతులు దులుపుకోవడం కాదు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రా ప్రజల్లోకి వెళ్దాం, ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. మీరు చెప్పండి, ఎక్కడంటే అక్కడ మేము సభ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడ సభ పెడతారో చెప్పండి, మేము వస్తాం, ప్రజలు ఏమనుకుంటున్నారో అక్కడ తేల్చుకుందాం. నీ స్వంత నియోజకవర్గం కొడంగల్లో జరుగుతున్నటువంటి అంశాలను కూడా నువ్వు ఈరోజు పరిగణలోకి తీసుకునే పరిస్థితుల్లో లేవు. నీ స్వంత నియోజకవర్గంలో ఈరోజు జరిగినటువంటి గిరిజన బిడ్డల మీద జరిగినటువంటి దాడి కానీ, గిరిజన బిడ్డలను నువ్వు చేసినటువంటి వాళ్ళపై చేసినటువంటి అరాచకం కానీ, ఈరోజు వాళ్ళ భూములు గుంజుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి నువ్వు ల్యాండ్ అక్విజిషన్ పేరు మీద గిరిజన బిడ్డలను ఏ రకంగా నువ్వు హింసిస్తున్నావో అది నీకు తెలియదని అడుగుతున్నా. నీ సొంత నియోజకవర్గం వెళ్దాం రండి. నీ సొంత నియోజకవర్గంలో నీ ప్రజలు ఏమనుకుంటున్నారో, నీ సొంత నియోజకవర్గంలో రేపు ఎన్నికలు జరిగితే కనీసం నీకు డిపాజిట్ వచ్చే పరిస్థితుల్లో నువ్వు లేవు. ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ సొంత నియోజకవర్గం రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రా, తెలుస్తుంది నీ ప్రజలు ఏమనుకుంటున్నారు.
నీ సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలు ఆశ్రయించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కేవలం నీవు ఫార్మాసిటీ కోసం పేద ప్రజానీకాన్ని, గిరిజన బిడ్డల రైతుల బిడ్డల భూములు గుంజుకొని ఈరోజు నువ్వు అక్కడ లంక బిందెల కోసం వెతుకుతున్నావు కదా. నీ లంక బిందెల కోసం పేద ప్రజానీకాన్ని మోసం చేసి గిరిజన బిడ్డల్ని హింసిస్తున్నావు కదా. ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. దేనికోసం ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నావు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఎందుకు ప్రజా విజయోత్సవాలు చేసుకోవాలనో తెలంగాణ ప్రజానీకాని కోసము చెప్పాల్సిన అవసరం ఉన్నది.